వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 10, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 6వ భారత-ఆస్ట్రేలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం గురించి వివరాలు తెలపండి. సందర్భం: జలవనరుల్లో సహకారంపై 6వ భారత-ఆస్ట్రేలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు వాతావరణ మార్పు, ఇంధనం మరియు నీటి శాఖ, ఆస్ట్రేలియా ప్రభుత్వం మధ్య నీటి సహకారంపై 6వ భారతదేశ-ఆస్ట్రేలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం నవంబర్ 8, 2023న జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరువురి భారతీయ ప్రతినిధులను కలిశారు. వివరాలు: భారత ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం వాతావరణ మార్పు, ఇంధనం మరియు నీటి శాఖ మధ్య సమావేశం జరిగింది. నీటి రంగంలో సహకారాన్ని పెంపొందించడం మరియు కొనసాగుతున్న మరియు ప్రతిపాదిత వివిధ కార్యకలాపాలకు సంబంధించి ముందుకు వెళ్లే మార్గాన్ని రూపొందించడంపై చర్చ జరిగింది. నివిక్ ఆస్ట్రేలియా ఇండియా వాటర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్, ఆవాసి, ఇండియా యంగ్ వాటర్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్, వాటర్ అకౌంటింగ్ ఇన్ ప్రాక్టీస్ అండ్ అప్లికేషన్, బేసిన్ ప్లానింగ్ కోడిజైన్ వర్క్షాప్, ఆక్వావాచ్ ఆస్ట్రేలియాతో మైబెల్ యాప్ను అనుసంధానం చేయడం వంటి వివిధ అంశాలపై చర్చల ఆధారంగా విలేజ్ గ్రౌండ్ వాటర్ కోఆపరేటివ్లు మరియు లోతట్టు లవణీయత యొక్క సిటు నివారణలో 2024 నుంచి 25 వరకు భారతదేశ-ఆస్ట్రేలియా వర్క్ ప్లాన్ ఖరారు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 2. మంత్రివర్గ సంభాషణ కోసం అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ భారతదేశానికి వచ్చారు గురించి వివరాలు తెలపండి. భారతదేశం US 2 మినిస్టీరియల్ డైలాగ్కు సహా అధ్యక్షుడుగా మరియు రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడానికి US రక్షణ కార్యదర్శి మిస్టర్ లాయిడ్ ఆస్టిన్ నవంబర్ 9, 10, 2023న భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. నవంబర్ 09న న్యూఢిల్లీకి చేరుకోనున్న సెక్రటరీ ఆస్టిన్కి పాలెం టెక్నికల్ ఏరియాలో ట్రై సర్వీస్ గార్డ్ ఆఫ్ హానర్తో స్వాగతం పలుకుతారు. సెక్రటరీ ఆస్టిన్ మరియు US సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిస్టర్ ఆంటోనీ బ్లింకెన్ నవంబర్ 10న రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ మరియు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్లతో మంత్రి 2 సంభాషణకు సహ-అధ్యక్షులుగా ఉంటారు. ఆ తర్వాత సెక్రటరీ ఆస్టిన్ మరియు మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది. రక్షామంత్రి 2 చర్చలు మరియు ద్వైపాక్షిక సమావేశంలో అనేక వ్యూహాత్మక, రక్షణ మరియు సాంకేతిక అంశాలు చర్చించబడతాయని భావిస్తున్నారు. సెక్రటరీ ఆస్టిన్ చివరిసారిగా జూన్ 2023లో భారతదేశాన్ని సందర్శించారు మరియు రక్షామంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. కీలకమైన రక్షణ ఒప్పందాలు: భారతదేశం మరియు US మధ్య 2 ముఖ్యమైన రక్షణ ఒప్పందాలు పురోగతిలో ఉన్నాయి. 31 MQ-9B హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ల కొనుగోలు మరియు భారతదేశంలో జనరల్ ఎలక్ట్రిక్ F414 జెట్ ఇంజిన్ల తయారీ. రెండోది స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం LCMK-2కు శక్తినిస్తుంది. ఒప్పందాలు వచ్చే ఏడాది ప్రారంభంలో ముగుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3. REC రైల్టెల్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది గురించి వివరాలు తెలపండి. సందర్భం: టెలికాం, IT మరియు రైల్వే సిగ్నలింగ్లో ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు రైల్టెల్తో రేక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వివరాలు: MOU రూడొట్ల వరకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. రాబోయే 5 సంవత్సరాలలో రైల్టెల్ ద్వారా అమలు చేయనున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 30,000 కోట్లు. ఈ ప్రాజెక్టులు డేటా సెంటర్ ఉత్పత్తులు మరియు సేవలు, టెలికాం IT ఉత్పత్తులు మరియు సేవలు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టులు మరియు కవాక్ రైలు తాకిడి నివారణ వ్యవస్థతో సహా అనేక రకాల ప్రాంతాలను కలిగి ఉంటాయి. రైల్టెల్ ప్రస్తుతం ఫోకస్ చేస్తున్న ఆగ్నేయాసియా మరియు తూర్పు ఆఫ్రికాలో ద్వైపాక్షిక దేశ చర్చలు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భాగంగా హైస్పీడ్ రైలు, మెట్రో, IT నెట్వర్క్ మరియు రైల్వే నెట్వర్క్ అప్గ్రేడేషన్కు సంబంధించిన విదేశీ వెంచర్లకు ఆర్థిక సహాయం చేసే అవకాశాన్ని కూడా
ఈ ఎములు విస్తరించింది. రేక్ అనేది విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1969లో స్థాపించబడిన ఒక మహారత్న సిపిసి ఉత్పత్తి, ట్రాన్స్మిషన్, పంపిణీ, పునరుత్పాదక శక్తి మరియు విద్యుత్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజీ వంటి కొత్త సాంకేతికతలతో కూడిన పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి దీర్ఘకాలిక రుణాలు మరియు ఇతర ఆర్థిక ఉత్పత్తులను అందిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ మొదలైనవి. ఇది ఇప్పుడు నాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి కూడా ప్రవేశించింది. రెల్టేల్ అనేది తటస్థ టెలికాం మౌలిక సదుపాయాలు ఐసిటి సొల్యూషన్స్ సేవలను అందించే రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినీరత్న సిపిసి. క్వశ్చన్ నెంబర్ 4. ప్రజాప్రతినిధుల కేసులపై ప్రత్యేక ధర్మాసనాలు సత్వర విచారణ జరిగేలా హైకోర్టు సీజేల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలు తెలపండి. మన పౌరుల శ్రేయస్సుపై ఎన్సిడిల ప్రాబల్యం మరియు ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో నివారణ చర్యలు, ముందస్తు చర్చ మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వంటి ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న 5,000కు పైగా క్రిమినల్ కేసుల విచారణలో వేగం పెంచేందుకు సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్న ఈ కేసులు మన రాజకీయ ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి సత్వర పరిష్కారానికి హైకోర్టులు, జిల్లా జడ్జీలు, ప్రత్యేక న్యాయస్థానాలకు పలు సూచనలు చేసింది. ట్రయల్ కోర్టుల్లో జరుగుతున్న విచారణలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జాప్యాన్ని నివారించేలా తక్షణమే తగిన సూచనలు చేయడానికి హైకోర్టుల్లో ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ ప్రత్యేక ధర్మాసనాల విధి విధానాలను నిర్దేశిస్తూ పలు మార్గదర్శకాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ మనోజ్ కుమార్లతో కూడిన ధర్మాసనం జారీ చేసింది. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ తన పిటిషన్లో ప్రజాప్రతినిధులపై కేసుల వేగవంత విచారణ, శిక్షపడ్డ దోషులపై జీవితకాల చట్టసభల సభ్యులపై కేసులు ప్రజాస్వామ్యంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల ఈ కేసులను తప్పనిసరిగా ప్రాధాన్య క్రమంలో విచారించి వేగంగా తీర్పు వెలువరించడానికి సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేయాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సమర్థంగా, ప్రభావశీలంగా పనిచేయడానికి ప్రజాప్రతినిధులపై విశ్వాసం ముఖ్యం. నిషేధం విధించాలంటూ 2 అభ్యర్థనలు చేయగా సుప్రీంకోర్టు ఈ తీర్పులో మొదటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటూ పైన పేర్కొన్న మార్గనిర్దేశాలు జారీ చేసింది. జీవితకాల నిషేధం విధించాలన్న విజ్ఞప్తిపై విచారణను పెండింగ్లో పెట్టింది. ఈ అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని చెప్పింది. విచారణలో ఉన్న కేసులను వేగవంవిచారణనుతంగా పరిష్కరించడంపై మాత్రమే మార్గనిర్దేశాలిచ్చింది. ప్రజాప్రతినిధుల కేసుల్లో ట్రయల్ కోర్టులు తప్పనిసరి పరిస్థితుల్లో మినహా వాయిదా వేయకూడదని సూచించింది. ఉమ్మడి మార్గదర్శకాలు సాధ్యం కాదు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణకు సంబంధించి రాష్ట్రాలన్నింటికీ వర్తించే ఉమ్మడి మార్గదర్శకాలు జారీ చేయడం కష్టం. స్థానికంగా ఉండే ప్రత్యేక పరిస్థితులు ఓ కారణం. అందువల్ల అధికరణం 227 కింద ఉన్న అధికారాలను అనుసరించి ఇలాంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛను హైకోర్టులకే అప్పగిస్తున్నాం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 5. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పూర్తి స్థాయిలో ఎంతకీకి చేరింది? ఆన్సర్ 34. సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం కోర్టు 10 గంటలు ముగిసిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి సీజే జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల్లో ఉన్న జస్టిస్ సందీప్ మెహతాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 6న సిఫార్సు చేసింది.
కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలించి రాష్ట్రపతికి పంపగా ఆమె వీరి నియామకానికి ఆమోదముద్ర వేశారు. దాంతో కేంద్ర న్యాయశాఖ గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 2:35 గంటల సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. సాయంత్రం 4:15 గంటలకు కొత్త న్యాయమూర్తులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా నియామక ఉత్తర్వులు వెలువడిన రోజే న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టడం విశేషం. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పూర్తి స్థాయిలో 34కి చేరింది. క్వశ్చన్ నెంబర్ 6 2023 ఏడాదికి భారత ఆర్థిక వృద్ధి అంచనాలను ఎంత శాతం కొనసాగిస్తున్నట్లుతంగానే మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఆన్సర్ 6.7%. 2023 ఏడాదికి భారత ఆర్థిక వృద్ధి అంచనాలను 6.7 కొనసాగిస్తున్నట్లుతంగానే మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దేశీయంగా బలమైన గిరాకీ వల్ల సమీప కాలంలో వృద్ధి స్థిరంగా ఉండగలదని ఆ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ పేర్కొంది. అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం ఉన్నా కూడా భారత ఆర్థిక వ్యవస్థకు దేశీయ గిరాకీ కలిసి వస్తుందని తన గ్లోబల్ మాక్రోఎకనామిక్ అవుట్లుక్ 2021 నుంచి 25 వరకు నివేదికలో పేర్కొంది. 2023లో భారత వాస్తవ జీడీపీ 6.7% వృద్ధిని నమోదు చేయగలదని మేం అంచనా వేస్తున్నాం. 2024లో 6.1%, 2025లో 6.3% వృద్ధి రేటు నమోదు కావచ్చని మూడీస్ పేర్కొంది. మార్చి 2023 త్రైమాసికంలో 6.1%గా ఉన్న భారత వాస్తవ జీడీపీ జూన్ త్రైమాసికానికి 7.8%గా నమోదైంది. జూన్ త్రైమాసికంలోని సానుకూల సంకేతాలు జూలై-సెప్టెంబరులోనూ కొనసాగాయని మూడీస్ పేర్కొంది. క్వశ్చన్ నెంబర్ 7 పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33% కోటాకు నాగాలాండ్ ఆమోదం గురించి వివరాలు తెలపండి. పట్టణ స్థానిక సంస్థల్లో యుఎల్బీ మహిళలకు 33% సీట్లను కేటాయిస్తూ నాగాలాండ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. గతంలో దీన్ని వ్యతిరేకించిన గిరిజన సంఘాలు ఇప్పుడు రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టడంతో 2 దశాబ్దాల విరామం తర్వాత మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం అయింది. నాగా శాంతి చర్చలు పరిష్కరించబడకపోవడం మరియు 33% మహిళా రిజర్వేషన్పై గిరిజనుల వ్యతిరేకత కారణంగా 2004 నుండి యుఎల్బీ ఎన్నికలు ఆలస్యంగా జరిగాయి. నాగాలాండ్ మునిసిపల్ బిల్లు 2023 భూమి మరియు భవనాలపై పన్నులకు సంబంధించిన నిబంధనలను విస్మరించింది, కొంతమంది వాటాదారుల డిమాండ్లను తీరుస్తుంది. పట్టణ స్థానిక సంస్థల యుఎల్బీ లో చైర్పర్సన్ కార్యాలయాల్లో మహిళలకు 1/3 రిజర్వేషన్ను కేటాయించే మునుపటి నిబంధనను ఈ బిల్లు తొలగిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 ప్రత్యేక గుర్తింపుతోనే మొబైల్ నంబర్ యూనిక్ ఐడి నంబర్తో జారీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు గురించి వివరాలు తెలపండి. సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారునికి యూనిక్ ఐడి ప్రత్యేక గుర్తింపు నంబర్ కేటాయించాలని నిర్ణయించింది. ఓ వ్యక్తికి ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నా, ఎన్ని సిమ్ కార్డులు ఉన్నా సరే ఐడి నంబర్ మాత్రం ఒకటే ఉండేలా కార్యాచరణను రూపొందించింది. ఈ ఏడాది చివరినాటికే ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. జనాభా కంటే సిమ్ కార్డులే అధికం. మొబైల్ టెక్నాలజీ ప్రజలకు ఎంత సౌలభ్యంగా ఉందో సైబర్ నేరస్తులకు అంత ఉపయోగకరంగా మారిందన్నది వాస్తవం. దేశంలో అత్యధిక ప్రాంతాల్లో జనాభా కంటే మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులే అధికంగా ఉండటం గమనార్హం. డిసెంబర్ 2022 నాటికి దేశంలో 114 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు 10.7 కోట్లుండగా ప్రైవేటు టెలికాం కంపెనీల కనెక్షన్లు 102 కోట్లకు పైనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న టెలికాం నిబంధనల మేరకు జమ్మూ, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా మిగిలిన చోట్ల ఒక వ్యక్తి పేరిట గరిష్టంగా 9 సిమ్ కార్డులు ఉండవచ్చు.
జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్టంగా 6 సిమ్ కార్డులు ఉండవచ్చు. కానీ ప్రైవేటు టెలికాం కంపెనీల ఫ్రాంచైజీలు కొన్ని సిమ్ కార్డుల విక్రయంలో నిబంధనలను పాటించడం లేదు. దీంతో సైబర్ నేరస్తులు వేర్వేరు పేర్లతో ఫోన్ కనెక్షన్లు, సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. 2022లో భారత్లో జరిగిన సైబర్ మోసాలు, వేధింపుల్లో 65% దొంగ సిమ్ కార్డులతో చేసినవేనని నేషనల్ సైబర్ సెల్ నివేదిక వెల్లడించింది. వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడటంతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 2022లో దేశంలో నమోదైన మొత్తం నేరాల్లో సోషల్ మీడియాకు సంబంధించినవే 12% ఉండటం గమనార్హం. 14 అంకెలతో యూనిక్ ఐడి నంబర్. సోషల్ మీడియా వేధింపులు, ఆన్లైన్ మోసాల కట్టడికి దేశంలో మొబైల్ ఫోన్ల కనెక్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. టెలికాం శాఖతో కలిసి కార్యాచరణను రూపొందించింది. $9 కన్నును సమూలంగా మార్చిన న్యూయార్క్ వైద్యులు వివరాలను తెలపండి. ప్రపంచంలో ఇదే తొలిసారి. న్యూయార్క్ అంధత్వాన్ని, దృష్టి లోపాలను సరిచేయడానికి కార్నియా మార్పిడి వంటివి చేస్తున్న న్యూయార్క్లోని వైద్యులు మాత్రం అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా ఓ వ్యక్తి కంటిని మార్చివేసి రికార్డు సృష్టించారు. ఇలాంటిది ప్రపంచంలోనే తొలిసారి అని చెబుతున్నారు. అయితే ఆ కన్ను ద్వారా దృష్టి వస్తుందా లేదా అనేది త్వరలో తేలనుంది. అధిక వోల్టేజీ ఉన్న విద్యుత్తు తీగలు తగిలిన కారణంగా ఆరన్ జేమ్స్ అనే వ్యక్తి ముఖం చాలా వరకు కాలిపోగా ఒక కన్ను మొత్తం పోయింది. కుడి కంటిని రెప్పతో సహా సమూలంగా మారిస్తే ఆయన ముఖానికి కొత్త రూపు ఇచ్చినట్లవుతుందని న్యూయార్క్ సిటీలోని లాంగోన్వెల్త్ ఆసుపత్రి వైద్యులు భావించారు. ఆ ప్రకారం మే నెలలో 21 గంటల సేపు చేసిన శస్త్రచికిత్స విజయవంతమై కొత్త కన్ను ఆరోగ్యంగా ఉందని వారు గురువారం ప్రకటించారు. కన్నును మూసి తెరవడం సాధ్యం కాకపోయినా కంటిపై స్పర్శ మాత్రం తెలుస్తోందని జేమ్స్ చెప్పారు. భవిష్యత్తులో ఇది ఎన్నో నూతన మార్గాలకు ద్వారం తెరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. $10 విద్యుత్ ఎయిర్ టాక్సీ వస్తోంది. 2026లో పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తామని ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ అంటోంది. గురించి వివరాలు తెలపండి. విద్యుత్ ఎయిర్ టాక్సీ వస్తోంది. 2026లో పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తామని ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ అంటోంది. ఆర్చర్ ఏవియేషన్తో కలిసి తీసుకొస్తున్న ఇంటర్ గ్లోబ్ ఆర్చర్ ఎయిర్ టాక్సీతో తొలుత ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్క సేవలందిస్తామని సంస్థ తెలిపింది. ఈ 2026లో ఆవిష్కరించనున్న ఇంటర్ గ్లోబ్ ప్రాంతాల మధ్య రోడ్డు ప్రయాణానికి 60 నుంచి 90 వరకు నిమిషాల సమయం పడుతుండగా ఎయిర్ టాక్సీతో 7 నిమిషాల్లోనే వెళ్లవచ్చని తెలిపింది. భారత్లో పూర్తి విద్యుత్ ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించి నిర్వహించేందుకు అవగాహన ఒప్పందాన్ని ఇరు కంపెనీలు కుదుర్చుకున్నాయి. ఇంటర్ గ్లోబ్ గ్రూప్ ఎండీ రాహుల్ భాటియా, ఆర్చర్ సిసిఓ నిఖిల్ గోయల్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ సేవలకు సంబంధిత నియంత్రణ అనుమతులు రావాల్సి ఉంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజైల్లో ఒక భాగం కాగా అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ అనేది ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విభాగంలో దిగ్గజ సంస్థగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఎయిర్ టాక్సీ సేవలతో పాటు కార్గో, లాజిస్టిక్స్, వైద్య, అత్యవసర సేవలకు వీటిని ఉపయోగిస్తామని సంస్థ తెలిపింది. చార్టర్ సేవలకు సిద్ధమని పేర్కొంది. భారత కార్యకలాపాల కోసం ఆర్చర్కు చెందిన 200 ఎయిర్ టాక్సీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఒక్కో దానిలో 4 ప్రయాణించొచ్చని తెలిపింది. $11 దేశంలోనే తొలి అంతర్గత జల రవాణా ప్రాజెక్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గురించి వివరాలు తెలపండి. రాష్ట్రంలో అంతర్గత జల రవాణాను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది.
దేశంలోనే తొలిసారిగా అంతర్గత జల రవాణా ద్వారా ప్రత్యేకంగా ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సరుకు రవాణా చేసేందుకు కృష్ణానదిపై మొదటి ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లాలోని ముక్త్యాల కృష్ణా నది ఎడమగట్టు నుంచి పల్నాడు జిల్లాలోని మాదిపాడు కృష్ణానది కుడిగట్టు కు రోల్ ఇన్ రోల్ ఆన్ రోరో లేదా ఫెర్రీ సరుకు రవాణా చేసే ఓడలు సర్వీసును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోరో అంతర్గత జల రవాణాకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు వైపులా నదీ గట్లను పటిష్టం చేసి జెట్టీలతో పాటు అంతర్గత రహదారులను నిర్మించి 10 ఏళ్లపాటు నిర్వహించే విధంగా ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తిగల సంస్థలు ఈ నెల 23వ తేదీలోపు బిడ్లను దాఖలు చేయాలి. రోరో సర్వీసు అందుబాటులోకి వస్తే ఫెర్రీల ద్వారా ఒకేసారి 15 వరకు సరుకు రవాణా వాహనాలను తీసుకువెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. తగ్గనున్న 125 కిలోమీటర్లు ప్రయాణ దూరం జాతీయ జల రవాణా మార్గంలో భాగంగా ముక్త్యాల మాదిపాడు మధ్య రోరో సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నిర్ణయించింది. ముక్త్యాలకు సమీపంలోని జగ్గయ్యపేట వద్ద ఉన్న పలు సిమెంట్ పరిశ్రమలు ఏటా 3 మిలియన్ టన్నుల సిమెంట్ను రోడ్డు మార్గం ద్వారా రవాణా చేస్తున్నాయి. ఈ రోరో సర్వీసులు అందుబాటులోకి వస్తే 125 కిలోమీటర్లు ప్రయాణ దూరం తగ్గుతుందని అంచనా. ముక్త్యాల నుంచి రోజుకు 500 ట్రక్కులు ప్రయాణిస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని. రోరో సర్వీసులు ప్రవేశపెట్టడం ద్వారా ఏడాదికి 9.2 మిలియన్ లీటర్ల డీజిల్ వినియోగం తగ్గుతుందని, తద్వారా 103 కోట్ల రూపాయలు విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయని ఎస్పీకే రెడ్డి తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి 497 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 12 రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. గురించి వివరాలు తెలపండి. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రచయితగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత డాక్టర్ ఎంవి రమణారెడ్డి ఎంవీఆర్ సేవలకు గుర్తింపుగా రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి ఆమోదంతో వైఎస్సార్ జిల్లా కలమళ్లలోని 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చుతూ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పేరు మార్పు తక్షణమే అమల్లోకొస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3 థర్మల్ ప్లాంట్లకు 3 ప్రముఖుల పేర్లు. రాష్ట్రంలో 3 థర్మల్ పవర్ ప్లాంట్లుండగా వేర్వేరు రంగాలకు చెందిన వారి పేర్లు వాటికి సార్థక నామధేయాలుగా మారాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్లాంట్కు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం అని పేరు పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని పవర్ ప్లాంటుకు విద్యుత్ రంగ పితామహుడుగా పేరు పొందిన డాక్టర్ నార్ల తాతారావు పేరు పెట్టారు. తాజాగా ఆర్టీపీపీని కార్మిక నేత ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా ప్రభుత్వం మార్చింది. ఎంవీఆర్ కృషితో సీమలో థర్మల్ ప్లాంట్ వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం థర్మల్ విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయాలని మొట్టమొదట డిమాండ్ చేసిన నేత డాక్టర్ ఎంవి రమణారెడ్డి 1985లో రాయలసీమ కన్నీటి గాథ అనే పుస్తకం ద్వారా ఆయన రాయలసీమ సమస్యలను గణాంకాలు, సహేతుకమైన ఆధారాలతో రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చారు. కరువుతో అల్లాడుతున్న సీమకు అన్ని విధాల అన్యాయం జరుగుతోందని గళమెత్తారు. క్వశ్చన్ నెంబర్ 13 గోవా ఆతిథ్యమిచ్చిన 37వ జాతీయ క్రీడలు గురువారం ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? ఆన్సర్: ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు,
5 రజతాలు 15 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలతో పట్టికలో 19వ స్థానంలో నిలిచింది. గోవా ఆతిథ్యమిచ్చిన 37వ జాతీయ క్రీడలు గురువారం ముగిశాయి. 20 రోజుల పాటు సాగిన ఈ క్రీడలు గొప్పగా అలరించాయి. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు 5 రజతాలు 15 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలతో పట్టికలో 19వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 4 స్వర్ణాలు 10 రజతాలు 11 కాంస్యాలతో కలిపి 25 పతకాలతో 22వ స్థానాన్ని దక్కించుకుంది. మహారాష్ట్ర 80 స్వర్ణాలు 69 రజతాలు 79 కాంస్యాలతో 228 అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ హాజరయ్యారు. క్రీడలకు ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాలు అండగా నిలవాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి కోరారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.